గ్రేటర్ ఈస్ట్లో నిర్మాణ రంగానికి అనుకూల అవకాశాలు ఉన్నాయని ఐజీబీసీ శేఖర్ రెడ్డి అన్నారు. ఆర్కేపురంలోని టీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యూత్ వింగ్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీబీసీ శేఖర్ రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు, సాగర్ ఖిడాయి ఈసీ మెంబర్ మురిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో కొత్తగా వస్తున్న సెకండ్ జనరేషన్ వారికి యూత్ వింగ్ లాంచ్ ద్వారా అనేక విషయాలు తెలుసుకొని నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. అతి తక్కువ ధరలోనే నాణ్యమైన నిర్మాణాలు వినియోగదారులకు అందించేందుకు ఇలాంటి ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నిర్మాణ రంగంలోకి కొత్తగా వచ్చే వారికి సిమెంటు, స్టీల్ లాంటి ధరలు తేడాల వ్యత్యాసం ఉండి నష్టపోకుండా ఉండేందుకు ఈ యూత్ వింగ్ లాంచ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఒకరి అనుభవాలు మరొకరు పంచుకునేందుకు ఈ ప్లాట్ఫామ్ తోడ్పడుతుందని తెలిపారు. అనంతరం యూత్ వింగ్ అధ్యక్షునిగా టి విక్రమ్, జనరల్ సెక్రటరీగా మేఘన, ట్రెజరర్గా అక్షయ్ సాధును ఎన్నుకున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ టీఎన్ఆర్ గ్రూప్ టి నరసింహారావు, అధ్యక్షుడు మారం సతీష్ కుమార్, జనరల్ సెక్రటరీ మల్కాజ్గిరి రవీంద్ర కుమార్, ట్రెజరర్ పి ఉపేందర్, ఉపాధ్యక్షులు బి పాండురంగారెడ్డి, ఎం శ్రీకాంత్, సి శ్యామ్ కిరణ్, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీబా గ్రేటర్ ఈస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ ఇది లాంచ్ అయ్యి మనకు 12 సంవత్సరాలు అయిపోయింది. 2012లో లాంచ్ చేసినాము. అప్పుడు నేనే వచ్చాను మా ప్రభాకర్ రావు గారితో, అందరం ఉన్నాం. మన ఈస్టర్న్ జోన్లో ఉన్న బిల్డర్స్ అంతా కూడా ఆ రోజు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున లాంచ్ చేస్తాము. తర్వాత ఆఫ్టర్ 12 years తర్వాత జీబా యూత్ వింగ్ను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని నా చేతుల మీదుగా, ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా, నరసింహారావు గారి చేతుల మీదుగా, అందరూ ఇతర ఆఫీస్ బేరర్, సీనియర్ ఆఫీస్ బేరర్ చేతుల మీదుగా లాంచ్ చేయడము జరిగింది. చాలా సంతోషము. అంటే ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రాదు, అయినారా రేర్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ ఒక 45 యూత్ డెవలపర్స్, నెక్స్ట్ జనరేషన్ డెవలపర్స్, అది వీళ్ళంతా కూడా దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. ప్రపంచంలో రిప్యూటెడ్ రినౌండ్ యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. మంచి టెక్నాలజీ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఇప్పుడు మాకైతే చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి, కానీ ఈ స్టేజ్కి రావడానికి. కానీ ఇండియాలో మా తరం వాళ్ళు, ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ చాలా టెక్నాలజీ సేవీ వాళ్ళు, అడ్వాన్స్డ్ వాళ్ళు ఉన్నారు మాకంటే. తర్వాత అబ్జర్వ్ చేయగలుగుతారు టెక్నాలజీ కూడా. ఇప్పుడు ఈ యుగం అంతా కూడా టెక్నాలజీ. మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఎట్లయితే మెడికల్లో హెల్త్ కేర్లో టెక్నాలజీ వచ్చింది, అక్కడ నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక టాల్ బిల్డింగ్ కట్టాలంటే ఆల్మోస్ట్ 15-20 కన్సల్టెంట్స్ కావాలి మాకు. పార్కింగ్ డిజైన్ చేయడానికి ఒక సపరేట్ కన్సల్టెంట్, లిఫ్ట్కి ఒక కన్సల్టెంట్, విండోస్ ఎలాంటివి పెట్టాలనేది టాల్ బిల్డింగ్లో ఒక కన్సల్టెంట్. ఏదారా మెనీ కన్సల్టెంట్ నౌ. మెయిన్ ఆర్కిటెక్ట్ వేరే ఉంటాడు, క్లబ్ హౌస్కి ఆర్కిటెక్ట్ వేరే ఉంటాడు. ఏదారా మెనీ రూల్స్ ఆర్ దేర్ బికాజ్ వీ హ్యావ్ టు టేక్ ది కేర్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది టాల్ బిల్డింగ్స్. కాబట్టి పబ్లిక్ లైఫ్ సేఫ్టీ కూడా ఉంది. కాబట్టి నో బడీ ఈజ్ టేకింగ్ ఎనీ ఛాన్స్. ఇదంతా కాకుండా కూడా మళ్ళా మేము కాంట్రాక్టర్ని కూడా బెస్ట్ కాంట్రాక్టర్ కూడా అవుట్ సోర్స్ చేస్తున్నాము. అదే కాకుండా ఇంటర్నేషనల్లీ రెనౌండ్ కన్సల్టెంట్ తీసుకొచ్చేసి ఎంటైర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్లో వాళ్ళకి అప్పచెప్తున్నాం. సో ఆ విధంగా మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్లో మన లోకల్ బిల్డర్స్ కట్టే స్టాండర్డ్స్ చూస్తే ప్రపంచంలోనే అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. మీరు ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసిన, కారిడార్స్ ట్రీట్మెంట్ చేసిన, కమ్యూనిటీ ట్రీట్మెంట్ కానివ్వండి, ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, ద అమ్యూనిటీస్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మన లోకల్ డెవలపర్ చేసే క్లబ్ హౌసెస్ 7-star హోటల్స్కి తగ్గకుంటున్నాయి. ఆల్ క్వాలిటీ పారామీటర్స్. అందుకే ఇప్పుడు యువతరం అంతా కూడా ఈ యొక్క క్లబ్ హౌస్ ఉన్న దాంట్లోనే చాలా వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇది మంచి ఫెసిలిటీస్. ఇంతకుముందు ఓన్లీ ఏదో 7-star 5-star వాడికి క్లబ్ హౌస్ దొరికేది, ఫెసిలిటీ దొరికేది, జిమ్ దొరికేది. ఇప్పుడు ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్, ఈవెన్ అఫోర్డబుల్ అయినా గేటెడ్ కమ్యూనిటీస్లో ఇవన్నీ ఇండోర్ గేమ్స్ ఫెసిలిటీ, అవుట్డోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా చక్కగా జరుగుతుంది. హైదరాబాదులో జరిగేంత డెవలప్మెంట్ ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు. మా యూత్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంది. తొందరగా కూడా వాళ్ళు ఈ రంగంలో మెనీ ఫోల్డ్స్ టర్న్ ఓవర్ చేసుకోవడానికి కానీ,
కొత్త ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకొని కొత్త ఫైనాన్సింగ్ మోడల్స్ అడాప్ట్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మేము సింగిల్గా చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి. 4 పార్ట్నర్లు వస్తారు, లేదా 4 ఇన్వెస్టర్స్ వస్తారు. ఒకటే ప్రాజెక్ట్ కాబట్టి 10 ప్రాజెక్టులు చేస్తారు. రకరకాలుగా ఉన్నాయి కాబట్టి యూత్కి చాలా వాళ్ళకి ఫ్యూచర్ ఉన్నది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ టెక్నాలజీ అడాప్షన్ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ నేను చెప్పొచ్చు, యూత్ వేరే మీ మొత్తం అక్రాస్ ద కంట్రీ కూడా చూస్తే తండ్రిని మించిన కొడుకులు అవుతున్నారు. విన్నారా? అంత తొందరలోనే తండ్రి అవుట్డేట్ అయిపోతుండే, కొడుకు ముందుకు వెళ్ళిపోతున్నాడు. టెక్నాలజీ పరంగా కానీ, కాస్టింగ్ కానీ, ప్రతిదీ కూడా చాలా మైన్యూట్గా చూస్తారు. ఒక బ్రోచర్, మేము ఇంతకుముందు బ్రోచర్ గంటలో కూడా ప్రింట్ చేసుకునేవాళ్ళం 30 సంవత్సరాల కింద. ఇప్పుడు ఒక బ్రోచర్కి పెద్ద కన్సల్టెంట్, ఒక వాకింగ్ చేయడానికి దానికి పెద్ద కన్సల్టెంట్, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బతుకుతున్నారు. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఈ రంగంలో ఉన్నది. మా యూత్ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ మళ్ళీ ఇంకొకటి ఒక 40-50 మంది కూడా చేరేటట్టు ఉన్నారు ఇక్కడ ఈస్ట్లో. వీళ్ళు బాగా అంటే వీళ్ళు కూడా మంచి బెస్ట్ ప్రాక్టీస్ పాటించాలని, కొత్త ఫ్యాక్టరీస్ ఇన్వెన్షన్ ఎక్కడైతే కొత్త ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ అంతా విజిట్ చేయాలని, కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, కన్జ్యూమర్ గ్రీవెన్స్ వెళ్ళి కూడా పెట్టుకొని కొనే వాళ్ళకి ప్రాస్పెక్టివ్ పర్చేజర్ కూడా చెప్పేదంటే మా మెంబర్ దగ్గర కొనుక్కోండి, ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ముందుకు వస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము మోరల్గా అనేది కూడా, అది కూడా డెఫినెట్గా యూత్ విల్ టేక్ ఇట్ అప్. దానివల్ల అంటే ఆల్రెడీ మన దగ్గర చాలా ఆర్డర్లీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇండియాలో ఏ సిటీ చూసినా మన హైదరాబాద్ సిటీలో ప్రతిదానికి మన ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. టైటిల్ ఈజ్ వెరీ క్లియర్. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్న కంపెనీస్ అన్నీ వచ్చి హైదరాబాద్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మన దగ్గర టైటిల్ అంత గొప్పగా ఉంది, చాలా బాగుంది. మీరు ఈ లాస్ట్ 1 డికేడ్లో ఎక్కడ టైటిల్ విషయంలో బిల్డర్స్ ఏదో ఆగిపోయినా చేసి ఎక్కడ లేదు. ఈవెన్ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా హార్డ్లీ 3 నెలలు 6 నెలలు ప్రాజెక్ట్స్ డిలే అయినా తప్పితే అందరూ కూడా టైంలో ఇస్తున్నారు, బాగా చక్కగా చేస్తున్నారు. అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఆల్ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.